దేవునికి మహిమ కలుగును గాక. దేవుని శాస్త్రమన్నాను బట్టి ప్రభు మనల్ని ఎంతగానో సజీవంగా ఆయన కృప చేత మనల్ని నడిపించి, ఆయన కృపరీతిగా మనల్ని నడిపించడానికి సహాయం దయచేసింది కనుక అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇంతవరకు సజీవంగా దేవుడు మనల్ని నడిపించి దీవించి బలపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాటలేసేవాడి దగ్గరికి ఒక అమ్మ ఎప్పుడు మాటలేసే ఒకే పాత్రను తీసుకొస్తా ఉందంట. ఇక్కడ మాటే, ఇక్కడ మాటే, ఇక్కడ దానికి మాట అని తీసుకొస్తా ఉందంట. అతను అన్నాడంట, అమ్మ ఎప్పుడు ఇదే పాత్రను తీసుకొస్తున్నావు, మాట ఏమంటున్నావు, వేస్తున్నాను ఇస్తున్నాను, మరలా ఎందుకు తీసుకొస్తున్నావు అని అడిగాడంట. అయ్యా నువ్వు మాట వేస్తున్నావు, నేను మాట వేయించుకుంటున్నాను, కానీ ఆ పాత్ర మాత్రం నీళ్లు పోయడానికి అనుకూలంగా ఒక్కరోజు కూడా నాకు వీలు కావట్లేదు అన్నాడంట. ఈరోజు యాజకుడు విశ్వాసకి ఎక్కడ చిల్లిందో మాట వేస్తా ఉన్నాడు, కానీ యజమానుడు వాడుకునే పాత్రగా అది మార్చబడట్లేదు. కాబట్టి మన జీవితంలో మన జీవితం అనే పాత్రని యజమానుడు వాడుకునే వంటి అర్హమైన పాత్రగా మనం ఉంటే అది చాలా ధన్యకరమైనది. ఈ జీవితంలో బిల్డింగ్ కట్టడం, లేకపోతే కార్లు కొనుక్కోవడం, లేకపోతే గొప్పగా ఘనత కొరకు ఏవేవో నగలు, లేకపోతే వారి స్టేటస్ ని తెలియచేయడం కోసం వివిధ సంబంధమైన వంటి విధానాలను వెంబడిస్తూ ఉంటారు. ఇవన్నీ వ్యర్థం. కానీ మన ప్రభుని యేసు క్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, మనము ఆయన చేతిలో వాడబడిన ఘనమైన పాత్రలాగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలా. దేవునికి స్తోత్రం కలుగు. ఇప్పుడు చెప్తామా, ప్రభువా నేను అర్హమైన పాత్రలా ఉండుటకు నేనేం చేయాలి? ప్రభువా అర్హమైన అంటే యోగ్యత కలిగిన వంటి పాత్రగా ఉండకు నేనేమి చెయ్యాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ పూట ప్రభు మనకి మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన కొలది మనం లోబడి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుగా విందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారికులను చూసి ఆయన మీతో చెప్పినది చెయ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు వారు ఒక వివాహానికి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. వివాహంలో అక్కడ గౌరవాంతం సిద్ధపరిచిన వంటి అనేక వంటకాలలో అనేక సిద్ధపరిచిన వంటి విందులో వారికి ఇవ్వడానికి వెల్కమ్ డ్రింక్ అన్నమాట. ఏంటండి, వెల్కమ్ డ్రింక్ అయిపోయింది అనమాట. ఈ డ్రింక్ అయిపోయింది కాబట్టి తల్లి ఆల్రెడీ ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభు ఏమన్నారంటే, నా సమయం ఇంకా రాలేదు, కానీ నా సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నేనేం చేస్తాను, కార్యాన్ని జరిగిస్తాను అన్నాడు. అయితే సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, ఆయన రాతి బండల నిండా నీళ్లు పోయమన్నారు, ఆ యొక్క బాణలు ఏమైతే ఉన్నాయో. తర్వాత మరియమ్మ గారు అంటున్నారు, మీతో ప్రభు ఏం చెప్పారో అది చెయ్యండి. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు మన జీవితాలు ఖాళీ బండల్లాగా ఉండొచ్చు.
లేని ఖాళీ అంటే ఏది లేని వంటి ఖాళీ పాత్రలుగా మార్చబడి ఉండొచ్చు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనము మన బాణలు నింపుకోవడానికి ప్రయత్నిస్తామో వెంటనే అవి సమృద్ధితో నిండిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు శిష్యులతో చెప్పిన ప్రకారంగా తల్లి మరొకసారి అంటుంది, ఆయన చెప్పినట్టే చేయండి. మీరు మీ సొంత ఆలోచనలు, సొంత పెత్తనాలు చేయొద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పింది ఒకటి అయితే చేసేది ఒకటి చేస్తారు. కాబట్టి ఇక్కడ అంటున్నారు, వద్దొద్దు, ఆయన చెప్పిన ప్రకారంగా మీరు చేయండి అంటున్నారు. అక్కడ మనం చూస్తున్నాము, చెప్పిన ప్రకారంగా ఆ ఖాళీ నీటి బాణంలోనికి నీళ్లు పోసినప్పుడు అవి ద్రాక్షారసముగా మార్చబడింది. ఆ పెళ్లి విందు జరుగుతున్న సమయంలో అక్కడ విందులో కూర్చున్న వంటి వారు అంటున్నారు, మునుపు తాగిన ఆ యొక్క డ్రింక్, వెల్కమ్ డ్రింక్ కన్నా ఇది మరింత రుచికరంగా మారింది అని వారు సాక్ష్యమిస్తున్నారు. మన జీవితం ప్రభు నింపలేనంత వరకు కూడా ఒక సాధారణంగా ఉండొచ్చు, ఒక సాధారణ స్థాయిలో కనిపించవచ్చు. ఎప్పుడైతే ప్రభు ఆయన నింపుదల మనం స్వయంగా కృషి చేసి నింపుకుంటే మాత్రం అది చప్పగానో పుల్లగానో ఉండొచ్చు, కానీ తీయగా మాత్రం మారదు. కానీ యేసయ్య నింపితే గనక మనం ఎలా మారుతామంటే రుచికరంగా మారుతాం, సువాసనకరంగా మారుతాం, అద్భుతంగా ఉంటాం. అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఒక విధురాల గృహానికి ప్రవక్త వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూస్తే గనక ప్రవక్త ఆ విధురాలతో అడుగుతూ ఉంటారు, అమ్మా నీకింతటి భయంకరమైన కష్టం వచ్చింది కనుక మరి మీ ఇంట్లో ఏమైనా ఉందా అని అడుగుతాడు. అవునయ్యా ఉంది, ఒక ఖాళీ పాత్ర మాత్రమే, మట్టి కుండ మాత్రమే నా ఇంట్లో ఉంది. ఆ మట్టి కుండ తప్ప మరి ఏమీ కూడా లేదు అంటాడు. ఆ మట్టి కుండని ఇలా పట్టుకురా అని ఆ మట్టి కుండలో ఏం చేస్తాడంటే ఆయన నూనె పోయడం ప్రారంభిస్తాడు. మరి ఏంటి అంటే, నువ్వెవరైతే రుణం ఉన్నావో వాళ్ళందరి దగ్గర నుంచి వెళ్ళి కుండలు పట్టుకురా, వాళ్ళందరి కుండల్లో కూడా పోద్దాం. ఒకసారి దేవుడు చెప్పింది మనం చేయగలిగిన ప్రారంభిస్తే గనక చాలా మంది ఏం నేర్చుకుంటున్నారంటే ఒక వ్యతిరేక భావాన్ని నేర్చుకుంటున్నారు. ఇప్పుడు యవనస్తుల్లో చూడండి, ఒరే కూర్చోవచ్చు కదరా, ఎందుకు కూర్చోవాలి, ఒరే ఎందుకు అలా ఎటు తిరుగుతావు, కాసేపు ఫోన్ ఎందుకు పెట్టాలి, ఇప్పుడే ఎందుకు తినాలి, ఇలా ఎందుకు ఉండకూడదు, ఈ బట్టలు ఎందుకు వేసుకోకూడదు, గడ్డ వేలా తీసుకోకూడదా, తల వేలా దూకోకూడదా, నా ఇష్టాసారంగా నేను బ్రతకూడదా, ఇలాంటి మాటలు మనం చూస్తాం. చాలా మంది యవనస్తులనే కాదు, వారు స్వయంగా వారి స్వలాభం కోసం జీవించే వారి జీవితాల్లో ఇలాంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈమె పాత్ర ఇచ్చింది, అక్కడ యేసు ప్రభు వారు చేసిన వంటి ఆ విందులో కూడా పాత్రలు నింపబడ్డాయి. ఇక్కడ ప్రవక్త చెప్పిన ప్రకారంగా కూడా ఆమె సమృద్ధిని అనుభవించింది. మనం చూస్తే గనక ఆయన మనతో చెప్పింది మనం చేయగలిగితే గనక మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. ఆయన మనతో చెప్పింది మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది కూడా ఆలోచించే స్థాయి ఈ రోజు నేటి భక్తి జీవితంలో లేదు. ఎందుకు చేయలేకపోతున్నాం, ఆయన ఏం చేయమంటున్నాడు, అది ఎందుకు చేయలేకపోతున్నాం? అన్నిటికన్నా బాధ్యత కలిగిన పని ఏంటో చెప్పండి భూమి మీద? అన్నిటికన్నా బాధ్యత కలిగిన పని ఏంటి ఈ భూమి మీద అంటే దేవుడితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అది చాలా బాధ్యతగా, చాలా జాగ్రత్తగా ప్రవర్తించి అది మెయింటైన్ చేయాలి. ఆ మెయింటెనెన్స్ లేదనుకో
ఆ ప్రవర్తించే విధానంలో వెనుతిరిగారనుకో, బరిదెగించిందనుకో, ఏం జరుగుతుందో మనం చూస్తాం. రాత్రంతా శ్రమ పడ్డారు. రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు అయము, రహదారులు తగినను రాదాయే రమణీయలోతులలో కథనాలను నా పడవా. దేవునికి స్తోత్రం కలగనిగా. రాత్రంతా శ్రమ పడ్డారు. చెప్పండి, జీవితంలో ఎన్ని సంవత్సరాలు శ్రమ పడుతున్నా? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు శ్రమ పడినా సరే ఆయన మాట చప్పున వల వేస్తేనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు ఆ ధోనిలో కూర్చోవాలి, ప్రభు ఆ హృదయంలో ఉండాలి, ప్రభు గైడెన్స్ ఇవ్వాలి. అప్పుడు ఆ గైడెన్స్ ప్రకారంగా వల వేస్తేనటండి పట్టజాలని వలలు పిగిలిపోయేనంతగా మనం చూస్తాం. ఆ విధవరాలు ప్రవక్త మాట తూచ తప్పకుండా చేసింది. ఆ గ్రామములో ఉన్న పాత్రలన్నీ నిండిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వారు మాట మేమేం చేయాలి, ఆయన ఏం చేయాలి చెప్పారు, చేశారు. ఏమ్మా, ఆ శిష్యులు ఆ రాత్రి బాణాల నిండా నీళ్లు నింపారు, అది అక్షరసంగా మార్చబడింది. మనం చూస్తా ఉన్నాం, వలలు పిగిలిపోయినంతగా అక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి. ఎలాగంటే ఆయన మాట చప్పున వల వేశారు. బైబిల్లో ఒక సంఘటనలో అడుగుతాడు మేమేం చేయాలి అని. చూడండి, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 10వ వచనం. 22:10. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడగగా, ప్రభు నీవు లేచి దేవునికి స్తోత్రం. ఎవరు ఈయన? ఇక్కడ దర్శనం కలిగింది, ప్రభు కనిపించారు. ప్రభు కనిపించిన వెంటనే ఏమడుగుతున్నాడండి? ప్రభువా 2 స్టేర్లు బిల్డింగ్, లేదంటే ఇది ఇవి, అది ఇవి, అది చెయ్యి, ఇది చెయ్యి అని అడగట్లా. నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు గైడెన్స్ ఇస్తున్నాడు, నువ్వు ఎక్కడికెళ్ళి ఏం చేయాలి. ఈరోజు పౌలు గారు వేసిన పునాది లేకపోతే గనక పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేది. దేవుడు తన భవిష్యత్ జ్ఞాని కనుక ఆయన మనందరి కొరకు స్థిరమైన పునాది వేశారు. హల్లెలూయా. కొంతమంది అజ్ఞానులు, అవివేకులు, నీచులు, దౌర్భాగ్యులు వేయబడిన పునాది కాక వేరొక పునాది వేస్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక పౌలు గారు అడుగుతూ ఉన్నారు, అప్పుడే మార్చబడ్డారు. ఎలాగా? సౌలు పౌలుగా. వెంటనే మార్చబడిన వారు వెంటనే ఏమడుగుతున్నాడంటే, అయ్యా నేను చేయాలి మరి ఇప్పుడు అని అడుగుతున్నాడు. ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారు నూతన సృష్టిని బైబిల్ లేఖనం సెలవిస్తా ఉంది. మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని ప్రభు కొరకు జీవిస్తున్న జీవితంలో ప్రతిదినం అడగవలసిన వంటి ఒక భాగం ఏమిటి అంటే, ప్రభువా నేను ఏం చేయాలి,
నాకు వర్క్ ప్రొవైడ్ చేయండి. ఈ లోకంలో వర్క్ను మనిషి ప్రొవైడ్ చేసుకుంటున్నాడు. ఏం పని చేయాలో మనిషి చేసుకుంటున్నాడు. 24 గంటలు ఇంట్లో కూర్చోాలంటే కూర్చోగలడు, చేయాలంటే చేయగలడు. అక్కడ ఇప్పుడు భౌతిక చర్యలో మానవుడే ప్రొవైడ్ చేస్తున్నాడు. వాడికి ఇష్టం ఉంటే పిల్లలకి అంటాడు, ఇష్టం లేదు పిల్లలకి అంటాడు. ఇష్టమైతే పెళ్లి చేసుకున్నాడు, ఇష్టం లేదు పెళ్లి చేసుకోడు. ఇష్టమైతే ఉద్యోగం చేస్తాడు, ఇష్టం లేకపోతే ఉద్యోగం చేయడు. ఇష్టం ఉంటే తింటాడు, ఇష్టం లేకపోతే తిండు. ఇష్టం ఉంటే ఇల్లు కట్టుకుంటాడు, లేకపోతే కట్టుకోడు. అంటే అంతా కూడా మానవుడు ఏంటంటే చెయ్యాలంటే చేస్తాడు, మానేయంటే మానేస్తాడు. అంటే ప్రతిదీ కూడా మానవత సంబంధమైనటువంటి భౌతిక చర్యలో మానవుడు వీటికి ముడిపడి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మృగాలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితులు. కానీ దేవుడు దైవికంగా తన పిల్లలకి ఏం చెప్తున్నాడంటే, దైవికమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆ కృపలోనికి ప్రవేశించడానికి మానవుడికి గైడెన్స్ ఇచ్చి నడిపిస్తున్నటువంటి విభాగంలో ప్రభు అంటున్నారు, ఆయన ఏం చెప్తే అది చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేయాలంటే అది చేయడం కాదు. మనం ఏదో అనుకుని చెయ్యాలనుకుంటే అది తారుమారు అవుతుంది. సౌలు మీద దేవుడు ఎస్టిమేషన్ ఏంటంటే, పాత నిబంధనల సౌలు ఎస్టిమేషన్ ఏంటంటే శాశ్వతంగా రాజుగా ఉంచాలి అనుకున్నాడు ప్రభు. తనకు తనే కొన్ని పనులు ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటంటే కొన్ని పనులు ఏర్పాటు చేసుకుని దేవుని దృష్టికి తన స్వంత పనిలో బిజీ అయిపోయి, అందువలన తన పరిణామం ఏం జరిగిందంటే శాశ్వతంగా రాజుగా ఉండాలనేది దేవుని ఎస్టిమేషన్. ఒక పెళ్లికి ఎస్టిమేషన్ వేసుకుంటాం, ఏదైనా ఫంక్షన్ చేయడం ఎస్టిమేషన్ వేసుకుంటామండి. అలాగే సౌలు మీద దేవుడు ఎస్టిమేషన్ వేసుకున్నాడు. శాశ్వతంగా వారి పిల్లలు దైవికంగా రాజ్యాన్ని పరిపాలించడానికి ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. కానీ ఒక్కరితోనే ఏం చేయబడింది, అదంతా కొలాప్స్ అయిపోయింది, మూతవేయబడింది. ఈరోజు ఒక అజ్ఞానం, ఒక అవివేకం, ఒక మూర్ఖత్వం, ఒక ఒంటితనం ఏ స్థాయికి తీసుకెళ్తుందో ఏం చేయట్లేదు, తెలియట్లేదు. అందుకని అంటాడు కదా, ఏమని, ముద్దుగా పెంచాను మొద్దు వారిపోవకు, అదిగో యజమానుడు గొడ్డలు పెట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా గొప్ప పాట ఇది. కనుక మనల్ని చాలా ముద్దుగా పెంచుతున్నాడు కనుక మనం ఏం చేయకూడదు. చిన్నప్పుడు చదువుకోలేని వాళ్ళని ఏమనేవారంటే ముద్దబ్బాయి అనేవారు. ఏమనేవారంటే ఆడికి ముద్ద అనమాట, ఆడికి ఏమీ రాదు. కనుక ఈరోజు అనేక మంది మారు మనసు పొందకపోవడానికి గల కారణాలు కూడా ఇవే. ఒక ప్రవక్త స్థాయి ప్రవక్తలందరూ నిలబెట్టాలి. ఒక యాజకుడి స్థాయి యాజకులందరూ నిలబెట్టాలి. ఒక సువార్థికుని స్థాయి సువార్థికులందరూ నిలబెట్టాలి. ఒక క్రైస్తవుడిగా కుమారుడిగా జీవిస్తున్న స్థాయి యావత్తు బిడ్డలందరూ నిలబెట్టుకోవాలి. అది దైవిక క్రమం. కానీ దైవిక క్రమానికి వ్యతిరేకంగా ఈరోజు తిరిగిలాడి బిడ్డలందరి యొక్క గౌరవాలు ఏం చేశారంటే, ఆ స్థాయి ఆ కృప ఏం చేశారంటే నేలపాలు చేశారు. ప్రవక్తల విలువ ఒక ప్రవక్త కూడా నిలబెట్టుకుంటలా, యాజకుడి విలువ ఒక యాజకుడు కూడా నిలబెట్టుకున్నట్లే, సువార్థికుడి విలువ ఒక సువార్థికుడు కూడా నిలబెట్టుకుంటలా. చూడండి, మనం చూస్తే కనుక కొన్ని కమ్యూనిటీలు ఉంటాయి. క్యాస్ట్ కమ్యూనిటీ ఉంది, భక్తికి కమ్యూనిటీ ఉంది, కానీ క్రైస్తవ్యానికి కూడా కమ్యూనిటీ ఉంది. కానీ ఆ కమ్యూనిటీ ఎలా మార్చబడిందంటే, మానవుడు తయారు చేసిన సిద్ధాంతాల మీద స్థాపించబడినటువంటి కమ్యూనిటీలుగా మార్చబడి ఈరోజు ఏం చేయబడుతుందంటే
అది దేవుని అప్పగించిన పనిని చేయకుండా వారి స్వసిత్వంతో చేసే పనులుగా మార్చబడి పని. అందుకే అంటున్నాడు, నేనేం చేయాలి అని అడిగారు పౌలు. ఆయన ఏం చేయాలో చెప్పారు కాబట్టి ఇంత చక్కని పునాది మీద ఈరోజు మనం నిలబడ్డాం. మన జీవితంలో, మన జీవిత ప్రయాణంలో కూడా ఏం చేయాలి? ఒక సహోదరి ఉంది, ఆమె ప్రభుతో మంచి అనుబంధం కలిగిన వంటి కుమార్తె. ఏదైనా సరే ప్రభుని అడిగినప్పుడు, ప్రభు ఇది చెయ్యినా ఇది చెయ్యొద్దు అడిగినప్పుడు ఆయన చెవి దగ్గరికి వచ్చి వద్దు లేదా కాదు ఆ రెండు మాటలే మాట్లాడతారు. ఆమె దేవుని చిత్తాన్ని కనిపెట్టడానికి ఎంచుకున్న రూట్ అన్నమాట. అవును లేదా కాదు. ఒకవేళ వద్దనుకో అంటారంట, ఒకవేళ చెయ్యనుకో అని పలుకుతారంట. ఈ రెండు శబ్దాలు కూడా చెవికి వినిపిస్తాయి. అంటే ఆమె దేవుని చిత్తానికి లోబడుతూ ఉంది కనుక ఆ రిలేషన్ ఏం చేయబడుతుంది? కంటిన్యూ చేయబడుతుంది. ఇప్పుడు మన రిలేషన్ ఏం చేయబడాలంటే, దేవుని పనిని చేయడానికి మనం సిద్ధపడినప్పుడు నేనేం చేయాలి ప్రభువా అని మనం అడిగి, ఎన్ని సంవత్సరాలు బతికేమనేది గొప్ప విషయం కాదు, ఏం చేసామనేది గొప్ప విషయం కాదు. దేవుని కొరకు ఏం చేశాము, మన జీవితాన్ని ఎలా సార్థకం చేసుకున్నాము, మన ప్రయాణం ఎలా నడిపించబడుతుంది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి మారు మనసు పొంది అడుగుతా ఉన్నాడు. చూడండి 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 30వ వచనం. అక్కడ చూస్తే కనుక ఆ వ్యక్తి మారు మనసు పొంది అడుగుతా ఉన్నాడు. 16వ అధ్యాయం 30వ వచనం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యలారా నాకు రక్షణ కావాలి. అక్కడ కార్యం వాళ్ళు చూశారు, అక్కడ జరిగిన కార్యానికి భయపడ్డాడు, చూశాడు, భయపడ్డాడు, గొప్పవాడని విశ్వసించాడు. అయ్యో నేను రక్షించబడాలంటే ఏం చేయాలి అని అడిగాడు. వెంటనే అంటున్నాడు, నువ్వు విశ్వసిస్తే గనక నువ్వు రక్షించబడిపోతావు. అలా నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా నీ కుటుంబం రక్షించబడద్దు అన్నాడు. ఒకవేళ 2 సంవత్సరాల భక్తి జీవితంలో బిడ్డలు లేదా కుటుంబం మార్చబడలేదంటే నీ విశ్వాసంలో ఎక్కడో లోపం ఉందని గమనించుకోవాలి. ఎవరైనా సరే మన విశ్వాస పరిణామాన్ని బట్టి మన కుటుంబం యొక్క తీరు పరిస్థితి కూడా ఉంటుంది. దేవునికి ఇచ్చే వాల్యూ, దేవునికి ఇచ్చే పద్ధతి, గౌరవం అంతా కూడా మనం ఉంచాలి. ఇక్కడ అందుకని అంటున్నాడు, రక్షణ పొందడానికి నేను ఏం చెయ్యాలంటే నువ్వు విశ్వసించు, ముందు నీ విశ్వాసపు స్థాయి క్రమంగా నడిపెట్టుకో. నీ విశ్వాసము తొలికెసలాడేలా కాకుండా సమమయంతో నడిపించుకోగలిగితే గనక నీవును నీ ఇంటి వారు కూడా ఏం చేయబడతారు? మారు మనసు పొందుతారు. నేనేం చేయాలి అని పౌలు గారు అడిగినప్పుడు పౌలు గారి యొక్క జీవితం యొక్క ప్రతి పరిస్థితి కోసం గైడెన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఏం చెయ్యాలి అని అడిగితే పాపికి, విశ్వాసం కలిగిన వ్యక్తికి రక్షణ భాగ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే కనుక లూకా సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇక్కడ చూస్తూ ఉంటే కనుక ఇక్కడ ఒక మాటను మనం చూడొచ్చు. లూకా సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. అందుకు జనులు, అలాగైతే అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలేనని, ఆహారం గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాడు. చూడండి ఇక్కడ అంటున్నాడు,
మేమేం చేయాలి అని అడిగితే అక్కడ అంటున్నారు, మనం ఏం చేయాలో ఆయా చోట్ల ప్రభువారు మనకి మాదిరిగా చూపిస్తూ ఉన్నారు కనుక, అందుకనే ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నిన్ను మిమ్మల్ని నేను అనాథగా విడిచిపెట్టను, మీ అందుకు వస్తాను, మిమ్మల్ని సత్యములో నుంచి, మీరు ఎరిగిన సత్యంలో నుంచి మీరు తెలుసుకోవచ్చిన సర్వ సత్యములోనికి మిమ్మల్ని గైడెన్స్ ఇచ్చి నడిపిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనకు తెలిసింది కొద్దిగానే, ఇంకా తెలుసుకోవలసిన జీవితం ఎంతో ఉంది, తెలుసుకొని ప్రయాణించవలసింది ఎంతో ఉంది. కనుక ప్రతిదీ కూడా స్వయంగా గైడెన్స్ ఇచ్చుకుంటూ నడిపించుకోవడం వల్లనే ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ ఆ పరిస్థితులు అడుగుతూ ఉంటే అక్కడ అంటూ ఉన్నారు, మీకు కలిగినది మీకు రెండు, ఒకటి ఉంటే ఇంకొకటి ఏం చేయాలి, లేని వారికి ఇవ్వండి. దయచేసి మన సెలబ్రేషన్స్ ఏదైనా జరిగినప్పుడు మనం ప్రభు ప్రేమలో ఉన్నాం కాబట్టి మనం పేదవాళ్ళకి, లేని వారికి ఆ ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయాసపడాలి. మనం ఒక బిస్కెట్ కొనుక్కునేలాగుంటే అందులో సగం బిస్కెట్లు ఎవరు కట్టాలి? బిస్కెట్ లేనోడికి, తెల్లలేనోడికి. అంటే శాంపుల్ చెప్తున్నాను, ఒక 10 రూపాయలు మనం ఏదైనా కొనుక్కుంటున్నాం అనుకోండి, ఇంకో 5 రూపాయలు అందులో లేదా 2 రూపాయలు మనం ఏం చేయాలి, ప్రత్యేకంగా కేటాయించి లేని వారి కోసం ఒక కవర్లో వేసి వాళ్ళకు మనం ఏదైనా కొని పెట్టాలి. ఎందుకంటే లేమి అనేది చాలా బాధాకరం, ఆకలి బాధ ఇంకా ప్రమాదకరం. కనుక దేవుడు మనకిచ్చిన కొలది మనము ఇక్కడ అడుగుతూ ఉన్నారు, నేనేం చేయాలి అని. సరే, మనము ఏం చేయాలి అంటే మనం కానాను విందులో పెళ్లిలో ఏం చెప్పారో అది చేసిన సమృద్ధిని చూసాము. పౌలు గారు అడిగినప్పుడు పౌలు గారి జీవితంలో జరిగినటువంటి పరిస్థితిని మనం చూసాము. పాపి కార్యాన్ని చూసి మారు మనసు పొంది నాకు రక్షణ కావాలి అనగానే ఆయన రక్షణ విశ్వాస సంబంధమైనది అని అక్కడ మనం చెప్పడం మనం చూసాము. ఇక్కడ ఏం చేయాలి అనగానే మీరు మంచి కార్యాలు చేయండి, అప్పుడు మీరు దేవుని దృష్టిలో ప్రియంగా మార్చబడతారు అనేది మనం చూసాము. అదే లూకా సువార్త 3వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. లూకా సువార్త, సుంకరులను బాప్తిసము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలెనని అతనిని అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని దేవుని స్తోత్రం. వాళ్ళు అడిగారు. సుంకర్లు అంటే ఎవరంటే మనకి ఇప్పుడు తెలుసా, రోడ్డు మీద కూరగాయలు బయలు పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒకడికి ట్యాక్స్ కట్టాలి, రోడ్డు ట్యాక్స్. ఒకడు వస్తాడు, వాళ్ళకి నిర్ణయించబడిన 10 రూపాయలు 20 రూపాయలు కట్టాలి. ఏ వెహికల్ కైనా ట్యాక్స్ కట్టాలి. ఏ ఇంటికన్నా ఇంటి పన్ను, కుళాయి పన్ను, వెహికల్ పన్ను. ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారానికి పన్ను కడుతూనే ఉండాలి. వీళ్ళు ఎవరంటే పన్ను కట్టించుకునేవారు అనమాట. ఎవరండి వీళ్ళు? సుంకర్లు అంటే ఆశీర్లు అనమాట. అందుకని ఇక్కడ ప్రభు అంటున్నాడు, వీళ్ళు ఏం చేశారు, రక్షణ పొందారట, మారు మనసు వచ్చిందంట వీళ్ళకి. మరి మారు మనసు వచ్చిన తర్వాత ఎవరిని అడగాలి? ఏం చేయాలని వేసి అడగాలి, ఎందుకంటే వారు సొంతంగా చేయడానికి లేదు. ఇంకా ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత ఎవరైనా వారు సొంత స్వతంత్రం చేస్తుంటే వాళ్ళు ఎవరు? అందుకని ప్రభు అంటారు, మీ తండ్రి అపవాద, మీలో అపవాది స్వభావాలు కనిపిస్తున్నాయి అంటాడు. నిజంగా ఎవరైనా సరే అండి, కన్నబెట్టును పట్టుకుని ఒరే నువ్వు ఎవరికి పుట్టావురని ఒక తల్లి అన్న అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఒకసారి ఊహించుకోండి. ఒక కన్నబిడ్డని ఒక తల్లి నువ్వెవరికి పుట్టావురా అంటే ఎలా ఉంటుంది? అది చాలా ఘోరం కదండి. ఎవరికి పుట్టావని సొంత తల్లి ఒక కుమారుడు గాని కుమార్తెని గాని అంతంటే ఎంత ఘోరమైన పరిస్థితి. ఈరోజు ప్రభు అంటున్నారు, మీ తండ్రి అపవాద, మీ తండ్రి అపవాద అయితే మీలో అపవాది స్వభావాలు ఉంటాయి. మీ తండ్రి ప్రభు అయితే
ప్రభు స్వభావాలు మీలో ఉంటాయి. అందుకని ఇక్కడ అంటున్నారు, వీళ్ళు మునుపు ఏమై ఉన్నారంటే అపవాది సంబంధులై ఉన్నారు, తర్వాత వీళ్ళు మారు మనసు పొంది ప్రభు స్వభావాన్ని ధరించుకున్నారు కనుక ప్రభు అడుగుతున్నారు, అయ్యా మేము మారు మనసు పొందాం, మేము బాప్తిసం తీసుకున్నాం, మేము ప్రభు బిడ్డలుగా అయ్యాం, మేమేం చేయాలి అని అడుగుతుంటే అక్కడ ప్రభు అంటున్నారు, మీకు నిర్ణయించబడిన దాన్ని మాత్రమే మీరు వసూలు చేయండి, దబాయించుకొని ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా మీరు తీసుకోవద్దు. ఇది చెప్తున్నా బోధకుడు, మన ప్రభు మనకి ఏం చెప్తున్నాడు అది చేయాలి. సమయం ఎంత ఖర్చు పెట్టాలి, సమయం ఎంత యోగ్యంగా ఉంది చెప్పాడు. బోధకుడా నీ బిడ్డలు ఏం చేయాలంటే ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎంత క్రమంలో ఉండాలి, ఈ విధమైన నియమ నిబంధనలు అనుసరించాలి, ఇది ఏం చేయాలి అంటే క్రైస్తవ సమూహం ఏం చేయాలో ఆయన వాక్యంలో చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని పక్కన పెట్టి ఏం చేస్తున్నాం, కొంతమంది ఉంటారు, ఉండమ్మా ఉండు, ప్రభు నమ్ముకుని కాసేపు ఉంటూ చెప్తాను దాని పేరు అలా ఉండి దాన్ని పక్కన పెట్టి ముందు ఈ పదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభులోకి వస్తుంది అనమాట. అంటే ఆ కాసేపు ఏం చేస్తుంది, మాస్క్ తీసి పక్కన పెట్టి మళ్ళా మాస్క్ పెట్టుకుంటది అనమాట. అంటే మాస్క్ అంటే ముగ్గు మాస్క్ కాదు, ముఖానికి ఒక మాస్క్ పెట్టుకుంది. మనం ఇందాక ఇన్నాళ్ళ మనం ఏం చేసాం, వాళ్ళం చిన్నప్పుడు చూసాను గుర్తు, తోలుబొమ్మలాట ఆడేవారు. ఒకే మనిషి వివిధ బొమ్మలను ఎదురుగా పెట్టి ఆడిస్తూ ఉండేది ఒకే మనిషి 2 చేతులతో. దాన్ని ఏమంటారు, తోలుబొమ్మలాట. ఒకే మనిషి కానీ రకరకాల బొమ్మలను చూపిస్తూ ఉండేది. ఈరోజు మనిషి కూడా నాటకీయంగా మారిపోయి ఒకే మనిషి ఎన్నో కథలు ఎన్నో విధానాలను నడిపేస్తూ అందులో ఊహించుకుంటూ మనిషి జీవితాన్ని ఒక సాధారణ స్థాయిలో ఊహించుకోలేకపోతున్నాడు. అలా ఇష్టం ఉండట్లేదు. ఎక్కువ నవ్వాలనుకోండి, ఎస్టిమేషన్ వేసుకున్నారు అనుకోండి మామూలుగా, నేను చాలా ఎక్కువ నవ్వాలి అని. ఎంత ఎక్కువ నవ్వుతున్నా కూడా ఇంకా నవ్వాలేమో అన్న ఆలోచన ఉంటుంది అడిగి. ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలి అనే ఆశ ఉందనుకోండి, ఆడు ఇంకా సంపాదించాలి అనే ఆశ తప్ప తృప్తి ఉండదు వాడికి. ఈ భౌతికంగా చాలా మంది శరీర కోరికలు తీరాలి, ఒకవేళ ఎవరికైనా సరే భార్య ద్వారా లేదా భర్త ద్వారా సరైన పరిస్థితుల్లో వాళ్ళు సంతోషంగా ఉండట్లేదు అనుకోండి, వాళ్ళు మరెక్కడో దీనికన్నా మించిన సంతోషం ఉందని ఏం చేస్తారంటే దానికోసం ఎన్నో అరాచకాలు చేస్తారు. ఎందుకంటే ఒక మించిన దానికోసం ప్రయత్నిస్తూ అది ఊహల్లో కళల్లోనే సాధ్యమని తెలియక ప్రాక్టికల్స్ చేస్తూ వాళ్ళ చివరికి వారి జీవితాలను ఏం చేస్తారంటే ప్రమాదకరమైన మలుపుల్లో వెళ్ళి వారి ప్రమాదానికి పాలైపోతారు. ఆ విషయం దైవికంగా ఉంటే మాత్రమే తెలుస్తుంది. దైవికంగా ఉన్న చర్యలో మనకి ఏం జరుగుతుందంటే, మనం చూస్తాం కదండి, మనం చూస్తాం దున్నపోతులు ఉంటాయి రోడ్డు మీద. కొన్ని ప్రాంతాల్లో దున్నపోతులు ఏం చేస్తారంటే బళ్ళకు కట్టి వాడతారు. ఏం చేస్తారు, బండి నడిపిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఆ దున్నపోతు కూడా ఏం చేస్తారు, రోడ్డు మీద వదిలేస్తారు. ఎందుకంటే దున్నపోతు ఎందుకు పనికిరాదని. ఎందుకు పనికిరాదు దున్నపోతు? అది ఉపయోగించుకుంటే దానికి అంత బలం దేనికి ఉండదు. అది దున్నపోతు అంటే ఏంటి, దున్నపోతు అంటేనే బలం, దానికి ఉన్నంత బలం ఎక్కడ ఉండదు. కానీ దాన్ని ఏం చేయాలి, ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకోవాలి. కొన్ని దున్నపోతులు ఏం చేస్తాయంటే ఎద్దులు ఉపయోగిస్తారు. మన ప్రదేశంలో ఎద్దుల బండి లాగడానికి, దుక్కు దున్నడానికి. కానీ కొన్ని ప్రదేశాల్లో మాత్రం దున్నపోతులను ఉపయోగిస్తారు. ఎద్దుల బండి లాగడానికి కానీ అదే బండి లాగడానికి కానీ ఏదైనా బరువులు లాగడానికి కానీ దున్నపోతులను ఉపయోగిస్తారు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎంతటి పరిస్థితి, ఎంతటి పరిణామమైన, ఎన్ని విధాలమైన భావోద్వేగాలు మనుషులు ప్రవేశించినా వాళ్ళని కంట్రోల్ చేయగలిగితేనే సాధ్యం అవుతుంది. వాటిని ఫ్రీగా వదిలేసి ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కనుక కుదరదు.
దైవికంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యం, చేయవలసినటువంటి నియమ నిబంధనలు తెలుసుకొని ప్రవర్తించాలి. ఒకడు అనుకుంటాడు నేను తినడం, నేను పడుకోవడం, కష్టపడడం, డబ్బు సంపాదించడం అనుకుంటాడు. అడిగి ఎప్పుడు తెలిస్తే నాకు భలే విచిత్రం అనిపించే ఒక సన్నివేశాలు ఏంటంటే, అప్పటి వరకు దేవుడు అంటే ఎందుకు కాడు అని తిరుగుతూ ఉన్న మనిషి ఏదైనా కష్టం వచ్చి, ఏదైనా బాధ వచ్చి ప్రార్థన చేసుకున్నా నాకు భలే నవ్వు వచ్చేద్దండి. అస్సలు దేవుడు అంటే దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు ఉంటది. ఏముండదు అసలు చెవికి ఎక్కదు, ఇష్టం ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఏదో చిన్న ఆపది, చిన్న బాధ, చిన్న కష్టం వచ్చింది అనుకో ప్రార్థన చేయించుకోవడం లేదా ప్రార్థన చేసుకోవడం చేస్తూ ఉంటారు. అలాంటి చూసి అనిపిస్తే వీళ్ళకి అసలు మనసుందా, వీళ్ళు మనుషులేనా? ఎందుకంటే అప్పుడు వరకు పట్టినట్టుండి, ఎవరైనా సరే పట్టినట్టుండి సడన్ గా గావుకెక్కలేస్తే ఎలా ఉంటుందండి? నేను అందుకే అంట, దేవునితో చెప్పడానికి మనకు సిగ్గు లేకపోయినా ఏంటండి, చెప్పడానికి మనకు సిగ్గు లేకపోయినా వినడానికి ఆయనకి ఏమన్నా ఇబ్బందిగా ఉందేమో. ఏమ్మా, ఆయనకి ఇబ్బంది ఉండదా? ఆయనకి ఇబ్బంది ఉండదా? ఇప్పుడు ఎవరో మనకు తెలీదు, పద్దాగా మన లైన్లోనే వెళ్ళిపోతున్నాడు. మనకు బాగా పరిచయస్తుడే, మంచి పరిచయస్తుడు, ఎంత క్లోజ్ గా ఉన్నామంటే పరిస్థితి అలా రోజు వెళ్ళిపోతున్నాడు. అలా మనం చూస్తూ ఉన్నాం. నెలలు, సంవత్సరాలు వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక రోజు వచ్చి కాలు మీద ఓడిపోయాడు. ఎలా ఉంటుంది మనకి? అని చూస్తే ఎలా ఉంటది? పనికి పోలేదవా, ఎన్ని సంవత్సరాలు అలా పోయాడు, సడన్ గా వచ్చిన కాలు మీద అంటాడు. వీడికి ఏం అవసరం వచ్చిందో. దేవుడు అంటే అలా అనుకోడు, కానీ ఆ స్థాయి స్టేజ్ ఈ రోజు ఏం చేస్తున్నాడు మానవుడు? అందుకంటున్నాడు, లోబడని వాళ్ళని పిల్లలారా మీరు ఏం చేయండి, మీకు. అందుకనే మనం ఏం చేయాలంటే ఆయన ఏం చెప్తాడో మనం చేయాలి. మనం చేస్తేనే మన పిల్లలు చేస్తారు. ఏం చేస్తారండి? మనం చేస్తేనే, మనం చేసినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తారు. ఆత్మీయంగా ఒక ఎదుగుదలకు వచ్చిన తర్వాత మనకు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. మనం కొంతమంది పిల్లల్ని ఏం చేయాలి? మనం ఎవరు అండి? గొర్రెలు. మనం ఏం చేయాలి? పిల్లల్ని తయారు చేయాలి. ఆత్మీయమైన గొర్రెలుగా మనం ఏం చేయాలంటే, మనకు ముసలింటికి వచ్చేటప్పటికి మనం ఏం చేయాలి? అనేక ఆత్మీయ బిడ్డలకి గైడెన్స్ ఇస్తూ మనము జయించిన సమస్యల వలయముల్లో నుంచి వాళ్ళకి నిదర్శనగా పెట్టుకుని వాళ్ళు ఆ శ్రమల్లో నుంచి జయించే మార్గదర్శనంలో మనం ఉండాలి తప్ప మన బద్ది జీవితం ఒకరికి హేళనగాను నీచికంగాను మారేలాగా మనం ఉండకూడదు. చాలా మంది అంటారు పరిస్థితి అలా తీసుకెళ్ళిపోతుంది అంటారు. పరిస్థితి ఎంత తీసుకెళ్తుంది? పరిస్థితి మనం తీసుకెళ్ళాలి. ఒక ఫోన్ ఎందుకు ఇచ్చాడు? మనం కంట్రోల్ చేయాలని. ఒక తిండి మనం కంట్రోల్ చేసుకోవలసిందే. భూమి మీద ప్రతిదీ మనం కంట్రోల్ చేయవలసిందే. కానీ ఈరోజు ఏం చేస్తుంది? మనల్ని కంట్రోల్ చేసేస్తున్నాయి. అంతే కదా? దేవుడు కూడా అంతే. నీకు చాలా అందుకే అన్నాడు, ఆయన ఏమన్నాడు? సృష్టిని అంతటిని మాటతో చేశాడు, మనల్ని చేతితో చేశాడు. చేతితో చేసేమన్నాడు? దీన్ని అంతటిని అనుభవించాడు, మీ ఇష్టం, కానీ కనీసం రూల్స్ పాటించాడు. ప్రభుత్వం కూడా అదే చెప్తుంది, మీరు అన్ని చేయండి, మినిమం రూల్స్ ఏవైతే ఉన్నాయో రూల్స్ పాటించాలి. రూల్స్ లేకుంటే కొన్ని దేశాల్లో అడ్డదిడ్డంగా బళ్ళు నడిపేసి ఏం చేస్తారు? గుద్దేస్తున్నారు. ఎందుకని? పొగరు. ఏంటంటే వాళ్ళకి ధనము, కళ్ళు మూసుకుపోయి పొగరు. కానీ మనము ఎలా ఉండాలి అనేది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చూడండి, మరొక 2 మాటలు చదువుకుందాం. ఇక్కడ బోధ కూడా మేము ఏం చేయాలని చెప్పారు, అక్కడ దేవుడు ఏం చేయాలి అనేది కూడా నేర్పించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు
రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండిన గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. దేవునికి స్తోత్రం. ఆలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. ఇక్కడ ఒక సందర్భం మనం చూద్దాం. ఇక్కడ ఎవరు పర్సన్స్, ఎవరి పేర్లు ఉన్నాయండి? సీమోను, అంద్రేయ, సీమోను పేతురు, ముగ్గురు చూస్తున్నారు. ఈ ముగ్గురు ప్రభు కార్యము చేయడానికి మేమేం చెయ్యవలను అనే సందర్భం మనం చూస్తున్నాం. ఇద్దరా? సీమోను పేతురా? ఓకే ఓకే ఓకే, మనం ఇక్కడ చూస్తున్నాం. వీళ్ళు ప్రభు కార్యం చేయడానికి మేమేం చేయవలను అని క్వశ్చన్ మార్క్ ఎలా ఉంది. ప్రభు కార్యం చేయడానికి వీరు ఏం చెయ్యాలి అని ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు ఏమన్నారంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టండి అన్నారు. ఏమన్నారు ప్రభు? వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. వీళ్ళ దగ్గర ఐటమ్స్ ఉన్నాయా? ఏమీ లేవు. దేవుని మాట చొప్పున వెళ్ళి వాళ్ళందరినీ కూర్చోండి అయ్యా, కూర్చోండి అయ్యా, కూర్చోండి అయ్యా, కూర్చోండి అయ్యా అని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ప్రభు దగ్గరికి వచ్చి నుంచున్నాడు. ప్రభు స్వరం ఎత్తి ఏమన్నారంటే, అయ్యలారా మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి అన్నారు. అందులో ఒక పిల్లవాళ్ళు లేచి నా దగ్గర ఇవి ఉన్నాయి అని ఇచ్చారు. ఆ విధంగా అక్కడ అవి పంచిపెట్టడం మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రభు కార్యం మొదలు పెట్టడానికి ముందు వీళ్ళు ఏం చేశారు? ప్రభు వాళ్ళను కూర్చోబెట్టిన వాళ్ళకి చెప్పిన ప్రకారంగా అందరినీ కూర్చోబెట్టండి. వాళ్ళందరికీ మనం పెడదాం, వాళ్ళందరికీ పెడదాం. మన జీవితం ఒకరికి విశ్వాస సహితమైనటువంటి బలమైన బూస్ట్లా ఉండాలి. ఎన్ని జరిగినా కొంతమందికి ఇంకా ఏమి జరగలేనంటే ఉంటారు. ఎన్నో జరిగినాయి. బ్రతికున్నామంటే దేవుని కృప, అది మర్చిపోకూడదు. జరిపించవలసినవి ఆయన వదిలే, జరిపించవలసిన ఆయన జరిపిస్తాడు. జరిగిన వాటిని బట్టి దేవుని స్తుతించాలి. అది దేవుని బిడ్డ. చాలా మంది చేసిన ఫెయిల్యూర్స్ ఏంటంటే జరగవలసిన వాటి కోసం చూస్తూ జరిగినవి మర్చిపోతున్నారు. జరిగిన కార్యాలు, జరిగించిన కార్యాలు, జరిగించిన కార్యం పట్ల దేవుడు మహిమపరచడం మర్చిపోతున్నారు. ఎందుకంటే ఇంకా జరగవలసినవి ఉన్నాయి వారి జీవితంలోనని. జరిగించవలసిన ఆయన జరిగిస్తాడు. జరిగిన వాటిని బట్టి మనం ఏం చేయాలి? దేవుడిని మహిమపరచాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. అందుకంటున్నాడు కదా, ఒకటి ఇచ్చేవే నాణ్యం అంటే, ఒకటి ఇచ్చిన వాడు ఏం చేశాడు? 2 ఇచ్చినవాడు, 3 ఇచ్చినవాడు, నాకు తెలుసయ్యా నువ్వు ఎప్పుడొకప్పుడు వచ్చి అడుగుతావని, ఉండు వస్తాను అని గొయ్యి తీసి కప్పెట్టిన ఆ నాణ్యం తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. నాకు ఎత్తుకొచ్చిన భారం ఇది, నువ్వు అడుగుతావు నాకు తెలుసు అని చెప్పి తీసి చేతిలో పెట్టాడు. 2 ఇచ్చినోడు ఏం చేస్తాడంటే యజమానుడు రాబోతులోకి 4 చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన జీవితం కలిగిన దాన్ని బట్టి మనము అనేక మందికి ఫలభరితంగా మారితే అప్పుడు ఏం చేశాడు? 4 ఇచ్చిన వాడికి మళ్ళీ ఏం చేశాడు? దేవుడి కార్యం అలా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 రాజులకు రాసిన గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం. 2 రాజులు 4:13. 2 రాజులకు రాసిన గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం. అతడు రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. ఏం జరిగిందండి? ఏం జరిగింది?
ఏం జరిగింది? ఎవరు? కనురాలని స్త్రీ ప్రవక్త దగ్గరికి వచ్చింది. ప్రవక్త అడుగుతున్నాడు, మొత్తం మీద ఎవరు అడుగుతున్నారు నేనేం చేయాలి అని? ప్రవక్త అడుగుతున్నాడు, నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, ఈరోజు ఏసై వచ్చి నేనేం చేయాలి ప్రభు బిడ్డ అని అడిగే యోగ్యత మనకు కావాలా? ఎంత గొప్ప విషయం చూడండి. ఏసై కళ్ళకి వచ్చో లేదా ఎదురుగా వచ్చో పక్క నుంచో బిడ్డ నేనేం చేయను నీ కోసం అని అడిగితే ఎలా ఉంటుందంట? ఈ గండ్రాలన్న స్త్రీ దగ్గరికి ప్రవక్త అంటున్నాడు, నేనేం చేయను అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆమె దేవుణ్ణి ఎరిగింది, దేవునికి లోబడింది, దేవుడి పనిని గౌరవించింది, ప్రవక్తకి ఉన్నతమైన స్థానం ఇచ్చింది. కనుక ఆమెలో ఉన్న భక్తి విధానాలు చూసి దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ప్రవక్త అడుగుతున్నాడు, ఏమైంది? నీకు కలిగిన సమస్యకి నేనేమైనా చెయ్యాలా? నేనేం చేయను అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ప్రేమ మనం కలిగి ఉంటే కనుక యేసే మన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా అడుగుతాడు. అప్పుడు ఆమె విషయం చెప్పింది. వెంటనే ఆ కుమారుని బతికించడం జరిగింది. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించండి. ఏ వ్యక్తి కూడా చనిపోయిన తర్వాత ఇంక తిరిగి రావడం అనేది ఉండదు అని బైబిల్ చెప్తుంది. కానీ ఖచ్చితంగా కొన్ని విషయాల్లో మాత్రం చనిపోయిన తర్వాత దేవుడు తిరిగి లేపాడు. కొన్ని సంఘటనలు, కొన్ని పరిణామాలు మనం గమనించాలి. లాజర్ని కూడా చనిపోయిన తర్వాత తిరిగి పంపించాడు. ఆత్మను మరలా శరీరంలోనికి పంపించాడు. తర్వాత ఈ యొక్క బిడ్డని చనిపోయింది, తిరిగి మళ్ళా ఆమె యొక్క ఆత్మని, అతని యొక్క ఆత్మని, ఆ బిడ్డ యొక్క ఆత్మని శరీరంలోనికి పంపించాడు. కుమార్తె కూడా ఆమెను అక్కడ కూడా మనం చనిపోయి మళ్ళా తిరిగి చనిపోయిందంటే ఆత్మ లేదు, మళ్ళా ఆత్మ అనుగ్రహించబడింది. ఇక్కడ అయితే మరి ఇక్కడ ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. మరి చనిపోయిన తర్వాత భూమి మీదకి రావడానికి పర్మిషన్ లేదు కదండి, బైబిల్ చెప్తుంది కదా. అక్కడ ధనవంతుడి విషయంలోనూ లాజరు విషయంలో మనం చూస్తున్నాం కదా. అయిపోయింది అబ్బాయి, నీ పని అయిపోయింది. అయ్యో మా ఇంటి వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా, ఒక్క ఛాన్స్ ఇస్తే నేను వెళ్ళి చెప్పు వస్తానన్నావు కదా. మరి అక్కడ ఛాన్స్ ఇవ్వలేదు కదా. మరి లాజర్కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? పిల్లలు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఒక వ్యక్తి అపవాదికి సంబంధించిన వ్యక్తి అయితే గనక అతనికి పర్మిషన్ లేదు. ఒకవేళ దేవుని దృష్టికి, దేవుని లెక్కలో, దేవుని చిత్తంలో ఉంటే కనుక ఒక వ్యక్తిని దేవుడు సంపూర్ణంగా వాడుకోవడానికి ఎలాగైనా ఆయన ప్రిపేర్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా గొప్పది వాక్యం, చాలా విలువైనది. కనుక మనము ఏం చేయను ప్రభువా అని అడగాలి. యేసయ్య వచ్చి నేనేం చేయను బిడ్డ అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ భాగ్యం మనం పొందుకుంటే రానున్న మన జీవితాల్లో గొప్ప కృప పొందుకుంటాం. ఆ కృపా భాగ్యం మనకి, మన కుటుంబాలకి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ సన్నిధి చేరి ఉన్న బిడ్డలంగా నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, మేమేం చేయాలి మాకు చెప్పండి. మీరు చేయవలసినటువంటి కార్యాన్ని మా జీవితాల్లో చేయండి. అవును తండ్రి, మేమేం చేయాలో అది చేస్తే మా జీవితంలో సమృద్ధి, మా జీవితంలో అభివృద్ధి, మా జీవితంలో గొప్ప ధన్యత మేము అనుభవిస్తామనే విషయాన్ని వాక్య రూపంగా మాతో మాట్లాడి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను.
మీ కృపాశీర్వాదాల ధన్యత మాకు మెండుగా దయచేయండి. మీ సన్నిధిలో మమ్మల్ని ఆనందింప చేయండి. మీ సన్నిధి యొక్క కాంతిని మా మీద అయ్యా ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. బలపరచండి ప్రభువా, దీవించండి నాయన, దీవెన ఆశీర్వాదములు దయచేయండి ప్రభువా, కుమరించండి కృపావర్షములు అనుగ్రహించమని. దూరాన సమీపాన్ని ఎంతమంది బిడ్డలైతే ఈ ఆదివారం లైవ్ ఆరాధనలో పాలు పొంది ఉన్నారు, ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమేషా, ఆశాంతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానములు కృమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షములు కృమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసము సన్నిధియు మనకును మన కుటుంబాలకును సార్వత్ర సంఘములకును గృహముకును సదా తోడై నడిపించును గాక. ఆమేన్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.